సదా చూసాము. మీరు పులివెందుల సతీష్ రెడ్డి గారు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. రాజీనామాలు చేసేయండి, జగన్ రాజీనామా చేయండి వాళ్ళు, మీరు చూస్తే మీ నాయకుని రాజీనామా చేయండి మీరు. ఏమి రాజీనామాలు అంటే ఇదైపోయింది. నిన్న సతీష్ రెడ్డి గారు మాట్లాడే క్రమంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పులివెందుల్లో రాజీనామా చేయండి, అవినాష్ రెడ్డి గారు ఏమో కడప పార్లమెంట్కి రాజీనామా చేయండి అని సవాల్ ఏదో మాట్లాడే చూసాం. అంటే యాక్చువల్గా ఆయన స్టాండా లేకపోతే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ అనేది నాకు అర్థం అవ్వలేదు. ఆయన చూపించారా, ఈయన మాట్లాడారా? ఈ పైడిపాలెం రిజర్వాయర్ ఇష్యూ ఓకే. యాక్చువల్గా ఆయన దానికి స్వీకరించడానికైతే మా పార్టీ తరఫున మా నాయకుడు మేమైతే సిద్ధంగా ఉన్నాం. కానీ సైమల్టేనియస్గా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు, మళ్ళీ మేము ఎలక్షన్స్లో నిలబడతాం. ఒకవేళ మేము ఓడిపోతే సరే ఓకే, గెలుస్తాం 100%. 100కి 100 పాళ్ళు పులివెందుల రాజశేఖర రెడ్డి గారి కంచుకోట. అది ఆయన ఆ ప్రజలు ఆయనకి ఇచ్చిన వరం. అందులో ఓడిపోవడం అనేది అసలు జరిగే పని కాదు, అది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఆ విధాన క్రమంలో మరి మేము గెలుస్తాం కాబట్టి 100%. ఓడిపోతే సరే ఓకే, గెలిస్తే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తారా, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోతారా, రాష్ట్రంలో ఎలక్షన్స్కి వెళ్ళాలా, దాన్ని క్లారిటీ ఇవ్వకుండా సతీష్ రెడ్డి గారు అక్కడి నుంచి ఛాలెంజ్ చేసటమో నేను ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేసాను, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మార్నింగ్ మాట్లాడిన మాటలు చెప్పడం జరిగిందండి. అంటే పులివెందుల్లో నిజంగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారంటారా? వాళ్ళు ఏదో మేము డెవలప్ చేస్తున్నాము, అంతా మాదే గవర్నమెంట్ మేము గెలుస్తామని ఒక పక్క పార్థసారథి రెడ్డి అంటారు, మరోవైపు పక్కనే వేములో ఉన్న పేర్ల పార్థసారథి రెడ్డి ఆయన కూడా ఏదో ఇప్పుడిప్పుడే అలా నాయకుడిగా వస్తున్నాడు. ఆయన కూడా నేను కూడా గెలుస్తానంటున్నాడు. వీళ్ళ ధీమా ఏమిటంటారు? అసలు పులివెందుల్లో జగన్ గారి మీదే గెలుస్తామంటున్నారు వీళ్ళ ధీమా ఏమంటున్నారు? ఇదంతా కూడా భ్రమల్లో కొంతమంది ఊహల్లో విహరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ పార్థసారథి రెడ్డి గారు ఒకళ్ళు, సతీష్ రెడ్డి అని మనకు తెలిసినవి, ఇదేం పెద్ద కొత్త ఇదేం కాదు. వాళ్ళు ఏంటంటే ఏదో ఆ రిజర్వాయర్ ఏదో మేము పూర్తి చేసాం, అది మొత్తం కడప జిల్లా ప్రజలకు కానీ పులివెందుల ప్రజలకు కానీ రాయలసీమ ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టుని శంకుస్థాపన చేశారు, ఏ ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టారు, ఆయన హయాంలో ఎంత పర్సంటేజ్ పనులు జరిగినాయి అని చెప్పేసి అందరికి తెలిసిన నగ్న సత్యాలు. ఈ రోజున ఏదో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేసి కాస్త కోస్త మిగిలిన పనుల్ని ఒక 1% 10% పూర్తి చేసి మేము పులివెందులకు నీళ్లు ఇచ్చేసాము, లేకపోతే మేము కడపకి నీళ్లు ఇచ్చేసామని చెప్పుకుంటే ప్రజలు విశ్వాసంలోకి తీసుకోరు. ఇదంతా కూడా సతీష్ రెడ్డి 1.5 పాటు పాపం గడ్డం పెంచి మరి ప్రతినభూని గడ్డం పెంచి ఆయన సాధించాడు కదా ఆ ప్రాజెక్టుని. పైడిపాలెం రిజర్వాయర్ ఇష్యూలో 668 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఖర్చు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే అర్థం చేసుకోండి, 668 కోట్ల రూపాయలు ఎక్కడ, 15 కోట్ల రూపాయలు ఎక్కడ? అప్పుడు ఎవరు గడ్డం పెంచలేదు కదా ప్రాజెక్టు కోసం, సతీష్ రెడ్డి గారు గడ్డం పెంచారండి. ఇవన్నీ కూడా సినిమా ట్రిక్స్, ఇదొక గారడి. ప్రజలకు తెలుసు, ప్రజలకి పులివెందుల ప్రజలకి కడప జిల్లా ప్రజలందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి చిత్తశుద్ధి తెలుసు, ఆయన మాట ఇస్తే తప్పడని తెలుసు. రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో ఈ రోజున మంచినీరు అక్కడికి సాగునీరు వచ్చిందనేది ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు, దాంట్లో సమస్య లేదు.